అందరికీ నమస్కారం. ఇవాళ మనం మ్మ్, ప్రాచీన భారతదేశంలోకి గంగానది ఒడ్డున ఉన్న ఒక నగరంలోకి వెళ్దాం. కోశాంబి. అవును, కోశాంబి. అప్పట్లో అది ఒక పెద్ద వాణిజ్య కేంద్రం, రాజకీయంగా కూడా చాలా ముఖ్యమైన నగరం. ఆ నగరంలో ముగ్గురు అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఉండేవారు. వాళ్ళు కేవలం అధికారులు మాత్రమే కాదు, ఆ నగర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు అని చెప్పొచ్చు. నిజమే. ఇవాళ మనం వాళ్ళ కథ గురించి, అంటే వాళ్ళ జీవితాలను పూర్తిగా మార్చేసిన ఒక ప్రయాణం గురించి లోతుగా చర్చిద్దాం. మనం ఘోషిత, కుక్కుట మరియు పావారికల గురించి మాట్లాడుతున్నాం. ఈ పేర్లు వినడానికి కొంచెం వింతగా ఉన్నా వాళ్ళ కథ చాలా గొప్పది. వీళ్ళు ముగ్గురు కోశాంబి రాజు ఉదయనుడి దగ్గర కోశాధికారులు, అంటే ట్రెజరర్స్. అవును, అంటే నగరం యొక్క సంపదంతా వాళ్ళ చేతుల్లో ఉండేది. అయితే ఈ కథ వాళ్ళ సంపద గురించి కాదు. కాదు, ఆ సంపదను వాళ్ళు దేనికి ఉపయోగించారు అనే దాని గురించే. సరిగ్గా చెప్పారు. అది ఒక అసాధారణమైన మార్పు కోసం ఎలా ఉపయోగపడింది అన్నదే అసలు విషయం. ఇది భక్తి, దాతృత్వం, ఇంకా చెప్పాలంటే ఒక రకమైన ఆధ్యాత్మిక పెట్టుబడికి సంబంధించిన కథ. ఆధ్యాత్మిక పెట్టుబడి, ఆ పదం చాలా బావుంది. ఎందుకంటే వాళ్ళు చేసింది కేవలం దానం కాదు కదా. అస్సలు కాదు. ఒక కొత్త ఉద్యమంలా వస్తున్న బౌద్ధ ధర్మాన్ని వాళ్ళు పునాదులు వేశారు. అసలు బుద్ధుడి గురించి విన్న తర్వాత ఇంత పలుకుబడి ఉన్న ఈ ముగ్గురు అధికారులు ఏం చేశారు, వాళ్ళ ప్రయాణం ఎలా మొదలైంది? ఇక్కడ్నుంచే మన విశ్లేషణ మొదలు పెడదాం. ఖచ్చితంగా. వాళ్ళు బుద్ధుడు శ్రావస్తిలో ఉన్నారని విన్నారు. అప్పటికే ఆయన కీర్తి ఆ బాగా వ్యాపించి ఉంది. అందరికీ తెలుసు. వాళ్ళు ఆయన్ను కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ముగ్గురు ఖాళీ చేతులతో వెళ్లలేదు. ఊరికి దర్శనం చేసుకుని రాలేదు. లేదు, రాజు దగ్గర పనిచేసే ఆర్థిక నిపుణులు కదా, వాళ్ల ప్రణాళిక వేరే స్థాయిలో ఉంది. ఆ ప్రణాళికేంటి? వాళ్ళ ప్రయాణంలో అంత పెద్ద ఉద్దేశమేముంది? వాళ్ళు శ్రావస్తికి ప్రయాణం కడుతూ తమతో పాటు ఏకంగా 500 బండ్లను సిద్ధం చేసుకున్నారు. 500? అవును, 500 బండ్లు. ఆ బండ్ల నిండా భిక్షువులకు, అంటే బౌద్ధ సన్యాసులకు అవసరమైన వస్తువులు, ఆహార పదార్థాలు, మందులు, బట్టలు, ఇలా ఒక సంఘానికి కావలసినవన్నీ ఉన్నాయి. వావ్! ఇది ఊహించుకోండి, 500 బండ్లు. ఇదొక చిన్న సైన్యాన్ని నడిపించినంత పెద్ద ఏర్పాటు కలా? నిజమే. అంటే ఇది కేవలం ఒక తీర్థయాత్ర కాదు, ఇది ఒక భారీ లాజిస్టికల్ ఆపరేషన్. వాళ్ళు బుద్ధులని కలవకముందే ఆయన సంఘం యొక్క అవసరాలను అంచనా వేశారు. ఇది వాళ్లలోని కేవలం భక్తిని కాదు, వాళ్లలోని అడ్మినిస్ట్రేటర్లను కూడా చూపిస్తోంది. అవును, వాళ్ల ముందుచూపలాంటిది. వాళ్లు కేవలం ఇద్దామనుకోలేదు, ఏది అవసరమో అదిద్దామని ఆలోచించారు. అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్లారు. కరెక్ట్. శ్రావస్తికి వెళ్లే మార్గంలో ఉన్న భిక్షువులకు కూడా సహాయం చేస్తూ వెళ్లారు. వాళ్ల ప్రయాణం ఒక సేవాయాత్రగా మారిందనమాట. మరి శ్రావస్తి చేరుకున్నాక అక్కడ కథ మరో మలుపు తిరిగిందంటారు. అవును, అక్కడ వాళ్లు 15 రోజుల పాటు ఉన్నారు. 15 రోజులు. ఆ 15 రోజుల్లో ఏం జరిగింది? వాళ్లను అంతగా మార్చేసిందేమిటి? వాళ్లు అక్కడున్న ప్రతిరోజూ బుద్ధుడికి మరియు మొత్తం భిక్షు సంఘానికి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఇది కేవలం దానం చేయడం కాదు, ఆ సంఘంతో మమేకమవడం లాంటిది. ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలో వాళ్లు బుద్ధుడి ధర్మోపదేశాన్ని విన్నారు. ఆయన మాటలు, ఆయన తత్వం, ఆయన జీవన విధానం వాళ్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అది ఎంత తీవ్రంగా అంటే వాళ్ల జీవిత దృక్పథమే మారిపోయింది. అక్కడే వాళ్లు శ్రోతాపన్నులుగా మారారు. ఈ పదం చాలా కీలకమైనది. దీని అర్థమేమిటి? ఇది కేవలం స్ఫూర్తి పొందడం లాంటిదా, లేక అంతకంటే లోతైనదా? ఇది స్ఫూర్తి పొందడం కంటే చాలా లోతైనది. బౌద్ధ ధర్మంలో శ్రోతాపన్నుడు అంటే ప్రవాహంలో ప్రవేశించినవాడు అని అర్థం. ప్రవాహంలో ప్రవేశించినవాడు. అవును, అంటే నిర్వాణ మార్గంలో మొదటి తిరుగులేని అడుగు వేసినవాడు. దీని తర్వాత వాళ్లకు ధర్మంపై ఎలాంటి సందేహాలు ఉండవు. ఓ! వాళ్ల దృష్టి పూర్తిగా మారిపోతుంది. సంపద, అధికారం లాంటి లౌకిక విషయాలు వాళ్లకు రెండవ ప్రాధాన్యతగా మారిపోతాయి. ధర్మమే వాళ్ల జీవితానికి కేంద్రమవుతుంది. అంటే వాళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం అప్గ్రేడ్ అయినట్లు, వాళ్ల విలువలు, ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. సరిగ్గా అదే పదం. మరి ఈ కొత్త దృక్పథంతో ఈ ముగ్గురు కోశాధికారులు తిరిగి కోశాంబికి వచ్చాక ఏం చేశారు? వాళ్ల మార్పు వాళ్ల నగరంలో ఎలా కనిపించింది? ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. కరెక్ట్. వాళ్లు తమ నగరానికి తిరిగి వచ్చాక తమ అనుభవాన్ని చేతల్లో చూపించాలని నిర్ణయించుకున్నారు.
వాళ్ళు ఆలోచించిందేంటంటే, ఏమని? మేము బుద్ధుణ్ణి కలవడానికి శ్రావస్తి వెళ్ళాం, కాని ఆయనే మన నగలానికి వస్తే ఆయన శిష్యులు ఉండటానికి ఒక సరైన ఏర్పాటుండాలి కదా. మంచి ఆలోచన. ఈ ఆలోచనతోనే వాళ్ళు తమ సొంత తోటల్లో తమ సొంత ఖర్చుతో 3 అద్భుతమైన ఆరామాలను నిర్మించారు. ఆరామాలు అంటే మన ఆధునిక భాషలో చెప్పాలంటే మొనాస్ట్రీలు లేదా కమ్యూనిటీ సెంటర్స్ లాంటివి కదూ? అవును, భిక్షువులు నివసించడానికి, ధ్యానం చేసుకోవడానికి, ధర్మాన్ని చర్చించుకోవడానికి అవసరమైన అన్ని సౌకర్యాలతో కూడిన ప్రశాంతమైన ప్రదేశాలన్నమాట. మూడింటి పేర్లు కూడా వాళ్ల పేర్ల మీదే ఉన్నాయి. అవును, ఘోషితుడు నిర్మించింది ఘోషితారామం, కుక్కుటుడు కట్టింది కుక్కుటారామం, ఇక పావారికుడు తన మామిడి తోటలో పావారికారామం నిర్మించాడు. ఈ 3 ఆరామాలు కోశాంబిలో బౌద్ధ ధర్మానికి శాశ్వత చిరునామాలుగా మారాయి. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే అప్పటివరకు భిక్షువులు ఎక్కువగా సంచార జీవితం గడిపేవారు కదా. నిజమే. వాళ్లకొక నగరంలో, అది ఒక ముఖ్యమైన వాణిజ్య నగరంలో ఇలా శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయడమంటే ఆ ఉద్యమానికి ఒక రకమైన స్థిరత్వాన్ని, గుర్తింపును ఇవ్వడం లాంటిది. ఖచ్చితంగా. ఇది బౌద్ధ సంఘం చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామం. ఒకప్పుడు చెట్ల కింద, గుహల్లో గడిపిన భిక్షువులకు ఇప్పుడు పెద్ద నగరాల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన ఆశ్రయాలు లభించాయి. ఇది వాళ్ల దాతృత్వం మాత్రమే కాదు, వాళ్ల దార్శనికత కూడా. అవును, కాని వాళ్ల ఆలోచన ఇంతటితో ఆగిపోలేదు. వాళ్లు ఇంకా ఒక అడుగు ముందుకేశారు. అవును, ఇక్కడే వాళ్ల ప్రణాళికలోని అసలైన మేధస్సు బయటపడుతుంది. వాళ్లు కేవలం తమ నగరంలో సౌకర్యాలు కల్పించడంతో ఆగిపోలేదు. ప్రయాణం గురించిన ఒక సమస్యను వాళ్లు గుర్తించి దానికి ఒక అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నారు. నిజమే. వాళ్ళు ఆలోచించిందిది. బుద్ధుడు, ఆయన భిక్షువులు శ్రావస్తి నుండి కోశాంబికి ప్రయాణించాలి. ఈ 2 నగరాల మధ్య దూరం చాలా ఎక్కువ. అవును. ఈ మార్గంలో వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. వాళ్ళు కేవలం గమ్యం గురించి కాదు, గమ్యానికి చేరే మార్గం గురించి కూడా ఆలోచించారు. మరి ఆ మార్గాన్ని ఎలా సులభతరం చేశారు? శ్రావస్తి నుండి కోశాంబికి వెళ్లే ప్రధాన మార్గం పొడవునా ప్రతి 5-6 మైళ్లకు ఒకటి చొప్పున విశ్రాంతి సత్రాలను నిర్మించారు. రెస్ట్ హౌజ్లు లాంటివా? కరెక్ట్, రెస్ట్ హౌజ్లు. ప్రయాణంలో అలసిపోయిన భిక్షువులు సేద తీరడానికి, రాత్రిపూట బస చేయడానికి, ఆహారం తీసుకోవడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు ఉండేవి. ఇది నమ్మశక్యంగా లేదు. ఇది ఆధునిక కాలంలో ఒక హైవే మీద ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సర్వీస్ ఏరియా కట్టినట్లుంది. ఆ పోలిక చాలా కరెక్ట్. ఇది కేవలం దాతృత్వం కాదు, ఇది ఒక వ్యూహాత్మకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. వాళ్లు శ్రావస్తి కోశాంబి మార్గాన్ని ఒక ధర్మ కారిడార్గా మార్చేశారన్నమాట. అవును, ఆ పదం సరిగ్గా సరిపోతుంది. ఈ ఏర్పాటు వల్ల భిక్షువుల ప్రయాణం సురక్షితంగా, సులభంగా మారింది. దీనివల్ల 2 నగరాల మధ్య ధర్మ సంబంధాలు బలపడ్డాయి. కొత్తగా సంఘంలో చేరేవాళ్లక్కూడా ప్రయాణం సులువైంది. ఖచ్చితంగా. అంటే వాళ్ళొక ఆధ్యాత్మిక ఉద్యమానికి భౌతికమైన మౌలిక సదుపాయాలను సృష్టించారు. వాళ్ల సంపద, వాళ్ల ప్రణాళికా నైపుణ్యం 2 ఇక్కడ ధర్మానికి సేవ చేశాయి. మొత్తంమీద ఈ కథను విశ్లేషిస్తే ఘోషిత, కుక్కుట, పావారికలు కేవలం భక్తులుగా మిగిలిపోలేదు. లేదు, అంతకంటే చాలా ఎక్కువ. వాళ్లు బౌద్ధ సంఘం నిలదొక్కుకోవటానికి, విస్తరించడానికి అవసరమైన వ్యవస్థలను నిర్మించిన దార్శనికులుగా కనిపిస్తున్నారు. వాళ్లది కేవలం విరాళమిచ్చేస్తాయి కాదు, ఒక సంస్థను నిర్మించేస్తాయి. ఖచ్చితంగా. వాళ్ల కథ బౌద్ధ ధర్మం కేవలం భిక్షువుల తపస్సు వల్లే కాకుండా, వాళ్లను నమ్మి వాళ్లకు అండగా నిలిచిన గృహస్థులైన దాతల మద్దతుతో ఎలా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. నిజమే. డబ్బున్న చాలామంది ఉంటారు, కానీ దాన్ని ఒక గొప్ప లక్ష్యం కోసం ఇంత ప్రణాళికాబద్ధంగా ఎలా ఉపయోగించాలో వీళ్లు చూపించారు. ఆరామాలు, సత్రాలు వంటి వాటిని నిర్మించడం ద్వారా వాళ్లు ధర్మవ్యాప్తికి శాశ్వతమైన పునాది చేశారు. అవును, ఒక రకంగా వారి సంపద, వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, అదే సమయంలో సంఘం యొక్క భౌతిక ఎదుగుదలకు వాహకంగా మారింది. ఇది మతం మరియు ఆర్థిక వ్యవస్థ మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనకు చూపిస్తుంది. ఒక ఆధ్యాత్మిక ఉద్యమం నిలదొక్కుకోవాలంటే దానికి కేవలం సిద్ధాంత బలముంటే సరిపోదు. దాన్ని నడిపించడానికి అవసరమైన వనరులు కూడా ముఖ్యం. అవును, ఆ వనరులను సమకూర్చడంలో ఈ 3 కీలక పాత్ర పోషించారు. ఇది ఒక సింబయాటిక్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు. అంటే సంఘం ప్రజలకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తే, ప్రజలు సంఘానికి భౌతికమైన మద్దతును అందించారు. చివరగా శ్రోతలకొక ఆలోచన. ఈ 3 శ్రేష్ఠులు తమ అధికారాన్ని, సంపదను ఉపయోగించి ఆరామాలు, సత్రాలు వంటి శాశ్వత నిర్మాణాలను కట్టించారు.
ఇది సంచార జీవితం గడిపే భిక్షువుల జీవనశైలిని మార్చింది. నిజమే. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఒక రాజ్యంలో అత్యంత కీలకమైన ఆర్థిక అధికారులు ఒక కొత్త ఆధ్యాత్మిక ఉద్యమానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతివ్వడమనేది రాజకీయంగా ఎలాంటి సంకేతాలను పంపి ఉంటుంది? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. వాళ్ల రాజు ఉదయనుడు దీన్ని కేవలం వ్యక్తిగత భక్తిగా చూశాడా, లేక తన రాజ్యంలో ఒక కొత్త శక్తి కేంద్రం ఏర్పడుతోందని గమనించాడా? ఈ దాతృత్వం సమాజంలోని పాలక వర్గానికి, బౌద్ధ సంఘానికి మధ్యున్న సున్నితమైన సంబంధాన్ని ఎలా ప్రభావితం చేసుంటుంది?